హలో అండి, అందరికీ నమస్కారం. నేను అశ్విని. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఆకాంక్ష. ఓ ప్రశాంతమైన పార్క్. ఉదయం 6-6:30 మధ్య ప్రాంతం. అక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు, ఇంకొంతమంది షటిల్ ఆడుతున్నారు, మరికొంతమంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. అందులో ఒకరు మానసిక వైద్యులు డాక్టర్ సంజయ్, మరొకరు ఒక పీజీ స్టూడెంట్ మనోజ్. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక ఒక బెంచ్ మీద కూర్చున్నారు. మిమ్మల్ని కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. మీరు రోజు పార్కుకు వచ్చి అదే పనిగా నన్ను గమనిస్తున్నారు. మీ సమస్యనేదో నాతో చెప్పుకోవటానికి చూస్తున్నారని నాకు అనిపించింది. కానీ నాకు అది చెప్పటానికి ఎందుకో సంకోచిస్తున్నారు. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా నాతో చెప్పండి. ఏంటి మీ సమస్య అని మనోజ్ని ఎంతో సావధానంగా అడిగారు సంజయ్. అందుకు మనోజ్ ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి అనే సందిగ్ధం నుండి మెల్లగా బయటపడుతూ సమస్య నాది కాదు సార్, నా చెల్లిది అని చెప్పాడు. ఓ ఓకే, గో ఆన్. సమస్య ఏంటో చెప్పండి. భయం సార్, భయం అని అన్నాడు మనోజ్. అందుకు సంజయ్ చీకటంటేనా, దెయ్యం అంటేనా అని చాలా సాధారణంగా అడిగారు. దానికి మనోజ్ మనుషులంటే సార్ అని జవాబిచ్చాడు. ఆ సమాధానం విన్న సంజయ్ మరింత శ్రద్ధ చూపుతూ విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ డీటెయిల్ అని అడిగారు. అంటే సార్, నేను కాకుండా వేరే ఏ మనిషిని చూసినా భయంతో వణికిపోతుంది సార్, కనీసం ఇల్లు దాటి బయటికి కూడా రాదు అని అన్నాడు మనోజ్. ఓ ఐ సీ. ఎప్పటి నుండి మనుషులంటే భయం తనకి అని మళ్ళీ అడిగాడు సంజయ్. 11 ఏళ్ల వయసు అప్పటి నుండి సార్ అని మనోజ్ చెప్పగానే డాక్టర్ సంజయ్ ఆలోచనలో ఓ 2 నిమిషాల తర్వాత ఆలోచన నుండి తేరుకొని, సి మిస్టర్ మనోజ్, నువ్వు చెప్పింది విన్నాక నాకు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే మీ చెల్లి ఎలాంటి వాతావరణంలో పెరిగింది, మీ పేరెంట్స్ తనని చిన్నప్పటి నుండి ఎలా పెంచారు, ఇలాంటి కొన్ని విషయాలు తెలుస్తాయి. దాని ద్వారా తన భయం వెనుక గల కారణాలను తెలుసుకోగలిగే అవకాశం మనకు లభిస్తుంది. సో నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్ళగలవా అలా అడగటంతో మనోజ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు. అది గమనించిన డాక్టర్ సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు మనోజ్? ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఏమైనా సమస్య? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు అని అన్నారు. అందుకు మనోజ్, నో సార్, అదేం లేదు, వెళ్దాం పదండి అన్నాడు. మనోజ్ సంజయ్ కార్ ఎక్కాడు. కార్ స్టార్ట్ చేస్తూ, అన్నట్లు మీ చెల్లి పేరు చెప్పలేదు అన్నారు సంజయ్ నవ్వుతూ. అందుకు మనోజ్ ఆకాంక్ష అని చెప్పాడు. మనోజ్ ఇంటి ముందు కార్ ఆపాడు డాక్టర్ సంజయ్. మనోజ్ ఇల్లు. ఉదయం 8 కావస్తుంది. కారులో నుంచి ఇద్దరూ దిగి ఇంటి లోపలికి వెళ్ళారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. చూడగానే ఇంట్లో ఎవరూ లేరేమో అనిపించేలా ఉంది. అది చూసిన సంజయ్, ఏంటి మనోజ్, ఇంట్లో ఎవరు లేరా అని అడిగారు. అందుకు మనోజ్, చెప్తాను సార్, ఓసారి ఇలా రండి అంటూ మనోజ్ సంజయ్ని ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఓ గోడకి మనోజ్ వాళ్ళ పేరెంట్స్ ఫోటోలున్నాయి. వాటిని చూపిస్తూ, వీళ్ళే సార్ మా పేరెంట్స్ అని చెప్పాడు. ఆ ఫోటోలను చూసి విషయాన్ని అర్థం చేసుకున్న సంజయ్ సానుభూతిని ప్రదర్శిస్తూ, ఐఎమ్ సారీ మనోజ్ అని అన్నారు. అందుకు మనోజ్, నాకు ఊహ తెలిసే టైంకే మా నాన్నగా చనిపోయారు. తర్వాత కొన్ని నెలలకు చెల్లి పుట్టింది. మా చెల్లికి 11 ఏళ్ళు వచ్చే వరకు ఇద్దరిని అమ్మే పెంచింది. ఆ తర్వాత నుండి నేనే మా చెల్లిని చూసుకుంటున్నాను. మా అమ్మ బ్రతికున్నంత వరకు మా చెల్లికి ఉన్న సమస్య గురించి నాకు అస్సలు తెలియదు. మొదట్లో తను పరాయి మనుషులను చూసి భయపడుతుంటే నేను ఆ వయసులో ఉండే కొంతమంది పిల్లలకు ఉండే సహజమైన భయం అనుకున్నాను. కానీ అది ఎంత పెద్ద సమస్యో తాను ఎదుగుతున్న కొద్దీ నాకు అర్థమవుతూ వచ్చింది. అమ్మ ఉన్నప్పుడు తను ఎన్నిసార్లు అమ్మతో పాటు బయటికి వెళ్ళిందో నాకు అంతగా గుర్తులేదు. కానీ అమ్మ పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తను ఇంటి గడప దాటిపోలేదు. ఈ సమస్యను ఎవరికి చెప్పాలో తెలియదు. తన పరిస్థితి తెలిసిన మా చుట్టాలు కూడా ఈ చుట్టుపక్కలకు రావటమే మానేశారు. కానీ ఓ పక్క నా చెల్లిని చూస్తుంటే తన భవిష్యత్తు ఏంటా అనే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ తప్ప నాకు సమాధానం కనిపించటం లేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న నాకు మీ గురించి తెలిసింది.
మనుషుల మనసులను చదవటంలో మీకు మీరే సాటి అని, ఇంతకాలం యుఎస్ఏలో ఉన్న మీరు ఈ మధ్యే ఇండియాకి తిరిగి వచ్చారని, ఇక్కడే కౌన్సిలింగ్ సెంటర్ పెడుతున్నారని ఎవరో చెప్తే విన్నాను. ఎలాగైనా మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలని మీ డైలీ రొటీన్ తెలుసుకున్నాను, మిమ్మల్ని కలుసుకున్నాను అని దీనంగా తన యొక్క కథను, పరిస్థితిని క్లుప్తంగా వివరించాడు. అదంతా విన్న సంజయ్ ఓదార్పుగా మనోజ్ భుజం తట్టారు. అలా ఇద్దరు ఆ రూమ్ నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు మీకు నా చెల్లిని చూపిస్తాను సార్, కానీ మీరు మాత్రం తన కంట పడకుండా జాగ్రత్త పడండి. మీరు వచ్చినట్లు తెలిస్తే తను మనకి ఏమాత్రం సహకరించదు అని అన్నాడు మనోజ్. నో, నేను వచ్చినట్లు తనకి తెలియాలి. మనోజ్, అప్పుడే తన ట్రూ రియాక్షన్స్ బయటపడతాయి. తనేంటో నేను కల్లారా చూడొచ్చు అని అన్నారు డాక్టర్. అందుకు మనోజ్, అంటే చెప్పా కదా సార్, తను కొత్త మనిషిని చూస్తే చాలా వియర్డ్గా, వయలెంట్గా బిహేవ్ చేస్తుంది సార్ అని చెప్పాడు. లెట్ హర్ బిహేవ్ ఇన్ హర్ ఓన్ వే. ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రీట్ హర్ దెన్ ఐ షుడ్ హ్యావ్ టు ఫేస్ హర్ అని ఓ ఆర్డర్ వేసినట్లుగా అన్నారు ఆయన డాక్టర్ సంజయ్. అప్పుడు మనోజ్ డాక్టర్ చెప్పింది తప్ప చేసేదేమీ లేదనుకొని ఇక ఏదైతే అది అవుతుంది అన్నట్లు నిర్ధారించుకున్నట్లుగా తల ఊపుతూ తన చెల్లి ఉన్న రూమ్ తలుపు తీశాడు నిదానంగా. ఆమె నేల మీద పడుకొని ఉంది. అలా తలుపు తీయటంతోనే ఒక్కసారిగా నేల మీద నుండి లేచి మంచం వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంది. రేగిన జుట్టుతో, చెదిరిన కాటుకతో, కళ్ళల్లో భయంతో బిక్కుబిక్కుమంటూ మంచం వెనక ముడుచుకొని కూర్చుండిపోయింది. అలా భయపడుతున్న తన చెల్లి దగ్గరకు నిదానంగా వెళ్ళి, చెల్లెమ్మా నేనేరా అన్నయ్య, నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెబుతూ ఓ చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్లుగా లాలనగా తనను దగ్గరికి తీసుకున్నాడు మనోజ్. అప్పుడు ఆమె అన్నయ్య భుజంపై నుండి ఓసారి గదంతా కలయి చూసి అన్నయ్య తప్ప మరెవరూ లేరని అర్థమైన తరువాత కాస్త సిమ్మితపడింది. అలా మనోజ్ తన చెల్లిని నిదానంగా హాల్లోకి తీసుకొచ్చాడు. ఆమె తన గది నుండి హాల్లోకి రావటంతోనే అక్కడ నిల్చున్న డాక్టర్ సంజయ్ని చూసి మళ్ళీ ఒక్కసారిగా భయంతో బిగ్గరగా అరిచింది. ఒక కొత్త వ్యక్తిని చూడటంతో ఆమెకు కంగారు, భయం పుట్టుకొచ్చాయి. అంతే, వాళ్ళ అన్నయ్యను గట్టిగా పట్టేసుకొని వణికిపోయింది. కానీ డాక్టర్ సంజయ్ ఆమెను మరింత పరీక్షించాలనే ఉద్దేశంతో ఇంకా దగ్గరికి వచ్చారు. డాక్టర్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆమెకు భయం రెట్టింపవుతూ ఉంది. ఆ భయంతో అన్నయ్య ఎవరో వస్తున్నారు అన్నయ్య, నాకు భయం వేస్తుందన్నయ్య, దగ్గరకు వచ్చేస్తున్నాడు అన్నయ్య వణుకుతున్న గొంతుతో. అందుకు మనోజ్, చెల్లెమ్మ భయపడకు, నేనున్నా కదా, ఏం కాదు భయపడకు, నేను చెప్తున్నా కదా భయపడకు అంటూ ఉన్నాడు అనునయంగా. ఓ విధంగా తన చెల్లిని నియంత్రించటానికి, ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు మనోజ్. అయినా కూడా ఇంకా దగ్గరగా వస్తున్న డాక్టర్ని గమనించి ఆకాంక్ష ఇంకా భయపడిపోయింది. మొత్తానికి డాక్టర్ సంజయ్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. హలో ఆకాంక్ష అంటూ చెయ్యి వేయబోతే ఆమె తన అన్నయ్య వెనక నుండే ఉన్నట్టుండి డాక్టర్ని చేత్తో తోసేసింది. వాళ్ళ అన్నయ్యను బలంగా పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. డాక్టర్ తన దగ్గరకు మళ్ళీ వస్తూ, కంగారు పడకు, నేను నీతో మాట్లాడటానికి వచ్చాను, నేను నిన్ను ఏమీ చేయను అని సహనంగా అన్నారు. కానీ ఆమె మాత్రం ఆయన మాట ఏమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను భయపడిపోతూ అన్నయ్యను అడ్డుగా పెట్టుకుంటూ తన భుజాన్ని గట్టిగా పట్టుకుంటూ ఓసారి వెనక్కి లాగుతూ ఒక్కోసారి ముందుకు తోస్తూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. తన చెల్లిని అలాంటి పరిస్థితిలో చూసి మనోజ్ ఎంతో బాధపడ్డాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ సంజయ్ కూడా ఆమె ఎంత అరుస్తున్నా, తోస్తున్నా ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. కానీ ఎంతకీ డాక్టర్ తన దగ్గరకు వచ్చే ప్రయత్నాన్ని మానుకోకపోవటంతో వాళ్ళ అన్నయ్యను వదిలేసి తన గదిలోకి పారిపోయి తలుపు వేసుకుంది. జరిగిందంతా గమనించిన డాక్టర్ సంజయ్, ఒక్క మనిషికే ఇంతలా భయపడుతుంటే గడప దాటి అడుగు బయట పెడితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలను. కానీ తనలో ఉన్న ఈ భయంకరమైన భయాన్ని బీజం ఎక్కడ ఎలా పడిందో, దానికి గల కారణాలేమిటో తెలుసుకోగలిగితే వీ కెన్ ట్రీట్ హర్ ఇన్ ఏ బెటర్ వే.
అని ఆమె పరిస్థితిని, మనస్థితిని అర్థం చేసుకున్న మనిషిగా మాట్లాడారు. అది విన్న మనోజ్, కానీ ఎలా సార్ తెలుసుకోవటం అని అడిగాడు. మనోజ్ సందేహంగా, మీ చెల్లే చెబుతుంది. ఓసారి తనని పిలిచి నేను అడగమన్న ప్రశ్నలు అడుగు. ఈసారి నేను ఆమెకు కనపడకుండా జాగ్రత్త పడతాను అంటారు సంజయ్. అప్పుడు మనోజ్ తన చెల్లిని ఆకాంక్ష అని పిలిచాడు. కానీ తను మాత్రం బదులివ్వకుండా అలాగే గదిలో తలుపు వేసుకొని ఆనుకొని భయపడుతూ కూర్చొని ఉంది. అప్పుడు మనోజ్ తన గది దగ్గరికి వెళ్ళి తలుపు తడుతూ, ఆకాంక్ష తలుపు తీయమ్మా అని పిలిచాడు. అందుకు తను, నేను తీయనన్నయ్యా, హాల్లో ఎవరో ఉన్నారు, నాకు భయమేస్తుంది అంది అమాయకంగా భయపడుతూ. అప్పుడు మనోజ్, లేదమ్మా, ఆయన వెళ్ళిపోయారు, ఇంకెవ్వరూ లేరు అంటూ బదులిచ్చాడు. నువ్వు నిజమే చెప్తున్నావా అన్నయ్య? ప్రామిస్ అంది వణుకుతున్న గొంతుతో. ప్రామిస్ అని అన్నాడు మనోజ్, ఓ తండ్రి తన కూతుర్ని బుజ్జగిస్తున్నట్టుగా. అప్పుడు తన అన్న మాటలు విన్న ఆకాంక్ష ఏడుపాపుకుంటూ ధైర్యం తెచ్చుకొని పైకి లేచి తలుపు తెరిచింది. కానీ పూర్తిగా గది బయటకు రాకుండా తలుపు వెనక నుండి హాల్ అంతా పరిశీలనగా చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత నిదానంగా బయటికి వచ్చింది. అన్నయ్య దగ్గరకు వచ్చి తన భుజం పట్టుకొని, అన్నయ్య, అయినా నువ్వు అలా ఎందుకు వేరే వాళ్ళని రానిచ్చావు? నాకెంత భయమేసిందో తెలుసా అని అడిగింది చిన్నపిల్లలా. అందుకు మనోజ్, సారీరా తల్లి, రియల్లీ వెరీ సారీ అన్నాడు తల నిమురుతూ. సరే గాని ఇంకెవ్వరిని రాకుండా చూడు, సరేనా అంది. సరే అంటూ ఇబ్బందిగా అరనవ్వు నవ్వాడు మనోజ్. ఎందుకంటే తనకి తెలుసు తనని ట్రీట్ చేయటానికి డాక్టర్ మళ్ళీ మళ్ళీ తనకి దగ్గరికి వస్తారని. అప్పుడు ఆకాంక్ష చక్కగా చిన్నగా నవ్వింది. అప్పుడు మనోజ్, సరే పద, కాసేపు అలా హాల్లో కూర్చుందాం అంటూ హాల్లోకి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. మనోజ్ తన చెల్లిని ఎలా ప్రశ్నించాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటన్నయ్యా సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు అంది. అప్పుడు మనోజ్ అడగటానికి సంకోచిస్తూ, ఆకాంక్ష, నువ్విందాక ఎందుకని భయపడ్డావు అని అడిగాడు ఆరా తీస్తున్నట్టుగా. అందుకు తను, నీకు తెలుసు కదన్నయ్యా, మళ్ళీ ఏంటి కొత్తగా అంది. తెలుసు నీకు మనుషులంటే భయమని, కానీ నేను మనిషినే కదా, నేనంటే అని మనోజ్ పూర్తి చేసేలోపు, భయం లేదు, ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి కదా, నువ్వు నన్ను ఏమీ చెయ్యవు అని బదులించింది ఆకాంక్ష. అంటే మిగతా మనుషులు ఏం చేస్తారని భయం అని అడిగాడు సందేహంగా, ఏం చెప్తుందా అనే కుతూహలంగా. అందుకు తను, అమ్మో వాళ్ళు మోసం చేస్తారు అని చెప్పింది చిన్నపిల్లల అమాయకంగా, లోకజ్ఞానం తెలియని, మనసు పరంగా ఎదగని ఓ చిన్నపిల్ల. అంతటి పెద్ద మాట అనేసరికి మనోజ్ నిర్ఘాంతపోయాడు. అందులోంచి తేరుకుంటూ, ఇలా ఎవరు చెప్పారు నీకు అని మళ్ళీ ప్రశ్నించాడు మనోజ్. అందుకు అమ్మ చెప్పింది అని బదులించింది ఆకాంక్ష. ఆ మాట విన్న మనోజ్ అమ్మ ఎందుకు ఇలా చెప్పిందని మరింత ఆశ్చర్యపోయాడు. మళ్ళీ తనని తాను తమాయించుకుంటూ, ఇంకేం చెప్పిందమ్మా అని అడిగాడు చిన్న గొంతుతో. అప్పుడు తనకి ఈ లైఫ్ నచ్చలేదంట అని జవాబిచ్చింది. దాంతో మనోజ్ తన తల్లి జీవితంలో తనకు తెలియకుండా లేదా తన పుట్టక ముందు ఏదో జరిగిందని, కానీ అమ్మెందుకు నాతో ఎప్పుడు ఏమీ చెప్పలేదు, తనకన్నా చిన్నదైనా తన చెల్లికెందుకు ఇవన్నీ చెప్పింది అన్న ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆకాంక్ష, నాకు నిద్ర వస్తుంది అన్నయ్య అంటూ తన గదికి వెళ్ళిపోయింది. తను వెళ్ళి తలుపు వేసుకోగానే సంజయ్ మనోజ్ గది తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. తన తల్లి జీవితంలో ఏం జరిగిందంటూ అని మనోజ్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ సంజయ్ వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు. 1 నిమిషం పాటు అంతా నిశ్శబ్దం. అందులోంచి తేరుకుంటూ, మా అమ్మ అలా ఎందుకు చెప్పిందంటే అని చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, మరోపక్క నాకెందుకు చెప్పలేదా అని బాధగా ఉంది అని అన్నాడు మనోజ్. అందుకు బదులుగా, అన్నీ అందరితోనూ పంచుకోలేం మనోజ్, అందులోనూ నీ దగ్గర దాచిన విషయాలు నీకు చెప్పటం కంటే తన కూతురికి చెప్పడమే ముఖ్యమని ఆమె భావించి ఉండవచ్చు. మీ చెల్లి చెప్పిన దాన్ని బట్టి చూస్తే
మీ అమ్మగారి జీవితంలో మీకు తెలియని చీకటి కోణాలున్నాయి. ఆమె జీవితంలో దారుణంగా మోసపోయారని స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెకు జరిగినట్టుగా తన కూతురికి జరగకూడదని, ఈ సమాజంలో జరిగే మోసం, అన్యాయం, ఇలా అన్ని రకాల చెడుల నుండి తనని కాపాడుకోవటం కోసం ఆమె చిన్నప్పటి నుండే తనను ఈ విధంగా ప్రేరేపించింది. అది ఆమె జాగ్రత్త అనుకుంది, భద్రత అనుకుంది. కానీ తనని తానే ఇలా ఓ గదిలో నిర్బంధించుకుంటుంది అని ఆమె ఊహించలేకపోయింది. అంతగా ఆలోచించలేని శక్తి లేని ఆ వయసులో మీ అమ్మగారు చెప్పిన మాటలు ఇప్పుడు మీ చెల్లిని జీవితానికి శాపంగా మారాయి. మీ చెల్లి మారాలంటే ఇప్పుడు నీ మీదున్న నమ్మకమే మిగతా మనుషుల మీద కలిగించాలి. మనుషులలో చెడ్డవారు మాత్రమే కాదు, మంచోళ్ళు కూడా ఉంటారని తెలియజేయాలి. అలా చేస్తే కొంచెం కొంచెంగా భయం పోతుంది, మీ చెల్లి మారుతుంది అని వివరించారు డాక్టర్ సంజయ్. డాక్టర్ చెప్పిందంతా విన్న మనోజ్ అది ఎలా సాధ్యపడుతుందా అనే సందేహంతో చూశాడు. అతని చూపులోని అర్థాన్ని గ్రహించిన సంజయ్, సింపుల్, ఈరోజు నిన్నొక్కడినే నమ్ముతుంది, రేపు గడిచేటప్పటికీ ఇద్దరిని నమ్మాలి, ఆ తర్వాత రోజు ముగిసేసరికి ఇద్దరు నలుగురవ్వాలి. అలా నెమ్మదిగా తనలో ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే తనలో ధైర్యాన్ని పెంచుతుంది. మీ చెల్లి మారుతుంది. మనోజ్ ఆలోచనలో పడ్డాడు. 2 సెకండ్ల వ్యవధి తర్వాత, మనసుంటే మార్గం ఉంటుంది మనోజ్, కలుస్తూ ఉందాం అని చెప్పి డాక్టర్ సంజయ్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించాడు మనోజ్. అలా ఆలోచనల దుప్పటిలో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. చెల్లికి టిఫిన్ పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటకు వెళ్ళాడు మనోజ్. ఒక గ్రౌండ్. సమయం ఉదయం 9:30 అయింది. మనోజ్ ఇంకా తన స్నేహితులు బాబీ, ఈశ్వర్, చేతన, రాకేష్ కలుసుకున్నారు. డాక్టర్ చెప్పిందంతా వాళ్ళందరికీ చెప్పాడు మనోజ్. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో, అరే నువ్వేం టెన్షన్ పడకు, మేమంతా ఉన్నాం, ఏదో ఒకటి చేసి ఆకాంక్షను కాపాడుకుందాం అన్నాడు బాబీ. అవునరా, నువ్వు ఆ డాక్టర్ చెప్పినట్లు మాలో ఒకరిని తీసుకువెళ్ళి మీ చెల్లికి పరిచయం చేయి, మేమంతా ఎలాగోలా తనకి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తాం అని అన్నాడు ఈశ్వర్. అందుకు రాకేష్, అలా ఓసారి వెళ్ళినందుకే నీ మీద ఫ్లవర్ వాజ్ వేసింది, మర్చిపోయావా అంటూ ఓ పాత విషయాన్ని గుర్తు చేస్తూ అడిగాడు ఈశ్వర్ని. అప్పుడు అలా విసిరిందనే వెనక్కి వచ్చేశాంరా, ఇప్పుడు అలా ఎన్ని చేసినా మనం సహనంగా ఉండగలిగితే తను మారే అవకాశం ఉంటుంది కదా అన్నాడు ఈశ్వర్. ఈశ్వర్ చెప్పింది కరెక్టే. తను ఏదో చేస్తుందని భయపడితే తనను మార్చుకోలేము. ఏం చేస్తుంది? మహా అయితే చేతికే దొరికితే అది విసురుతుంది. భరిద్దాం, మన ఆకాంక్షే కదా, కాబట్టి ఈసారి సిన్సియర్గా ప్రయత్నిద్దాం అన్నాడు బాబీ. ప్రయత్నించడం కాదు, దగ్గరవుతాం, దగ్గరుండి అన్నీ నేర్పిద్దాం, తను మనలా అయ్యే వరకు మేమంతా నీ వెంటే ఉంటాం అని అంది చేతన. వీడి వెంట కాదు, మనం ఇక నుండి ఆకాంక్ష వెంట ఉండాలి. అదే మనోజ్, పరిష్కారం దొరక్క ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, ఇప్పుడు సొల్యూషన్ దొరికిందిగా, సాల్వ్ చేసేద్దాం పదా అన్నాడు ఈశ్వర్. అలా అందరూ మంచిగా సానుకూలంగా మాట్లాడటంతో మనోజ్కి ధైర్యం, నమ్మకం వచ్చాయి. అప్పుడైతే ముందు ఎవరిని పరిచయం చేయను అని అడిగాడు మనోజ్. అందుకు అమ్మాయిలు త్వరగా అమ్మాయిలతోనే కలుస్తారు కాబట్టి ముందు నన్ను పరిచయం చెయ్యి అంది చేతన. అవునరా, చేతు చెప్పింది కరెక్టే, ముందు తనని పరిచయం చేస్తే మన పని సులువవుతుంది అన్నాడు బాబీ. అందుకు మనోజ్ సరే అన్నాడు. అదే రోజు సమయం 10:30. మనోజ్ ఇల్లు. మనోజ్ చేతుని తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. చేతు, ఆకాంక్ష ఏం చేసినా ఏమనుకోకు అన్నాడు మనోజ్ చేతనతో కాస్త మొహమాటంగా. అందుకు చేతన, ఆకాంక్ష నీకు చెల్లైతే నాకు అని ఆగిపోయింది. ఆ నీకు అని అడిగాడు మనోజ్ అమాయకంగా. ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఏదైనా అంటే ఫీల్ అవుతామా అని అంది చేతు. అప్పుడు ఆకాంక్ష రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగి, వెయిట్, ముందు నేను లోపలికి వెళ్ళి నీ గురించి చెప్పి అప్పుడు నిన్ను పిలుస్తాను అంటూ మనోజ్ డోర్ తెరిచాడు. అలా తెరవటంతో కిటికీ దగ్గర కూర్చున్న ఆకాంక్ష ఒక్కసారిగా ఉలికిపడింది. కానీ వచ్చింది అన్నయ్యే అని తెలుసుకొని మళ్ళీ మామూలయ్యింది. అప్పుడు ఆకాంక్ష,
నీ గదిలోకి నేను కాకుండా ఇంకెవరొస్తారు? ఎందుకు ప్రతిసారి భయపడతావు అని అంటూ మనోజ్ చెల్లి దగ్గరకు వెళ్ళాడు. అందుకు తను, ఏమో అన్నయ్య, నాకు భయం అని అంది. సరే, నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా అన్నాడు మనోజ్. అవునా, ఏంటన్నయ్య అది అంటూ అడిగింది చాలా సంతోషంగా. అప్పుడు మనోజ్, చూపిస్తా, ముందు కళ్ళు మూసుకో అని అంటూ తన చేతితో ఆకాంక్ష కళ్ళు మూసి నిదానంగా హాల్లోకి తీసుకువెళ్ళి సరిగ్గా చేతనకు ఎదురుగా నిలబెట్టాడు. కళ్ళు తెరిస్తే తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందా అని భయం ఇద్దరికీ. కానీ వాళ్ళే భయపడితే అనుకున్నది చేయటం కష్టం కాబట్టి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నిదానంగా తన కళ్ళ మీద నుండి తన చేతిని తీశాడు మనోజ్. దాంతో ఎదురుగా ఒక్కసారిగా ఓ కొత్త మనిషిని చూడటంతో ఎప్పటిలాగానే భయపడిపోయింది ఆకాంక్ష. వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. చేతన ఆకాంక్షను దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఆకాంక్ష తోసేసింది. అప్పుడు మనోజ్, ఆకాంక్ష, తను నా ఫ్రెండ్, నిన్నేమీ చెయ్యదు, చాలా మంచిది, నీకు నేను తప్ప ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, అందుకే తీసుకొచ్చా, నా మాట వినమ్మా అంటూ తనని కంట్రోల్ చేయటానికి ప్రయత్నించాడు. పక్కన నుండి మరో పక్క చేతన, ఆకాంక్ష, జస్ట్ లిజన్ టు మీ, వీఆర్ ఫ్రెండ్స్, కమాన్ షేక్ హ్యాండ్ ఇవ్వు అని బుజ్జగిస్తూ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆకాంక్ష మాత్రం చేతనను తోసేస్తూ వెనక్కి వెళ్తూ ఉంది. కానీ మొత్తం మీద చేతన ఆకాంక్ష ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని దాంతో ఆకాంక్ష ఇంకా భయంతో గట్టిగా బిగుసుకుపోయింది. అప్పుడు అలాగే తన ముఖాన్ని పట్టుకొని, ఆకాంక్ష, చూడు, ఇచ్చుడు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయటానికి వచ్చాను, నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు, నువ్వు కావాలంటే నన్ను తిట్టు కొట్టు అంటూ ఆకాంక్ష చేతులతో తనని కొట్టించుకుంది. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయవా ప్లీజ్ అని అంది చేతన. తను కూడా ఓ చంటిపిల్లలా మారిపోయి. దాంతో ఆకాంక్ష నిశ్శబ్దంగా ఉంది. అంతా నిశ్శబ్దం. మనోజ్ కూడా అంతే నిశ్శబ్దంగా తన చెల్లెళ్ళ ప్రతిస్పందన కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు. రెప్పవాల్చకుండా ఆకాంక్ష నెమ్మదిగా కళ్ళు పైకెత్తి చేతనను చూసింది. చేతన ప్రేమగా ఆకాంక్ష కళ్ళు తుడిచింది. అప్పుడు ఆకాంక్ష ఒక్కసారిగా అమ్మా అంటూ చేతనను కౌగిలించుకుంది. దాంతో ఆనందంతో చేతన కూడా ఓ తల్లిలా ఆకాంక్షను ప్రేమగా కౌగిలించుకుంది. తన చెల్లి రియాక్షన్ చూసి మనోజ్ ఆశ్చర్యపోయాడు. మార్పు మొదలైందని సంతోషంతో తన కళ్ళ వెంట ఆనంద బాష్పాలొచ్చాయి. అప్పుడు చేతనను చూస్తూ, మీరు తాకంగానే నాకెందుకో మా అమ్మ గుర్తొచ్చింది, అందుకే అలా పిలిచాను అంది ఆకాంక్ష. అందుకు చేతు, పర్లేదు, నువ్వెలాగైనా నన్ను పిలవచ్చు అంది నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటూ. అందుకు ఆకాంక్ష కూడా చిన్నగా నవ్వింది. అలా ఆ రోజు నుండి రోజు చేతన ఆకాంక్షను కలిసి తనతో సమయం గడుపుతూ ఉంది. ఆకాంక్షను చేతు ఆడించడం, నవ్వించడం, అన్నం తినిపించడం లాంటివి చేస్తూ ఓ ఫ్రెండ్లా, కేర్ టేకర్లా దగ్గరుండి ప్రేమగా చూసుకుంటూ ఉంది. ఇదంతా మనోజ్ చాలా సంతోషంగా గమనిస్తూ ఉన్నాడు. నిదానంగా ఆకాంక్షకు కొత్త కొత్త ఎమోషన్స్ పరిచయం అవుతుంటాయి. అలా ఓ రోజు మనోజ్ ఇంట్లో ఆకాంక్ష హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ మీద డ్రాయింగ్ వేస్తూ ఉంది. పక్కనే చేతన కూర్చొని ఉంది. మనోజ్ కిచెన్లో ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు చేతన ఉన్నట్టుంది. ఆకాంక్ష, మొదటిసారి నన్ను చూసినప్పుడు ఎందుకు భయపడ్డావు అని అడిగింది. చేతన అలా అడగగానే గీయటం ఆపి చేతన వైపు చూస్తూ, నాకు మనుషులంటే భయం అని చెప్పింది ఆకాంక్ష చిన్న గొంతుతో. అప్పుడు చేతు మళ్ళీ ఎందుకు అని ప్రశ్నించింది. అందుకు ఆకాంక్ష, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, మనుషులు మోసం చేస్తారని, ఎవ్వరిని నమ్మొద్దని, దగ్గరకు రానివ్వద్దని అని సమాధానం చెప్పింది. వీరి సంభాషణను కిచెన్లో నుండి విన్నాడు మనోజ్. ఓ, అయితే నీకు మోసం అంటే ఏంటో తెలుసా అడిగింది చేతన. ఇప్పటి వరకు ఎవరూ అడగని ప్రశ్న అడిగింది చేతు ఆకాంక్షని. దానికి తోడు నిజానికి ఆకాంక్షకు మోసం అనే పదానికి అర్థం తెలియదు. దాంతో ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ అని అంది. ఓ,
మోసం అంటే ఏంతో తెలియకుండానే భయపడిపోతున్నావా అని అడిగింది చేతన. అందుకు ఆకాంక్ష సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా తెల్లముఖం పెట్టి అలా ఉండిపోయింది. నేను ఊరికే అడిగాను, వదిలేసి. సరే నేను వెళ్ళాలి అంది చేతన నవ్వుతూ. అలా అంటూ చేతన లేచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బాయ్ ఆకాంక్ష, బాయ్ మనోజ్ అని చెప్పి మెయిన్ డోర్ వైపుకు వెళ్తుంది. మనోజ్ కిచెన్లో నుండి బాయ్ చెప్తే ఆకాంక్ష రేపొస్తావుగా అని అడిగింది. అందుకు చేతు వస్తాను అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఆకాంక్ష ఉదయమే నిద్రలేచి చేతన గురించి ఎదురు చూస్తూ ఉంది. సమయం గడుస్తుంది కానీ చేతన మాత్రం ఎంతకీ రాదు. మధ్య మధ్యలో అన్నయ్య చేతు ఏంటింకా రాలేదు, వస్తా అంది కదా అని మనోజ్ని అడుగుతూ ఉంది. దానికి మనోజ్ ఏమోరా నేను అదే చూస్తున్నాను అని ఓసారి ఏదో పని ఉండి ఉంటుందిలే, వస్తుందిలే అని ఒకసారి, ఎప్పుడో ఒకటప్పుడు వస్తుందిలే అని మరోసారి సమాధానం ఇస్తూ ఉన్నాడు. అలా మొత్తం మీద ఆ రోజంతా ఆకాంక్ష చేతన గురించి ఎదురు చూస్తుంది కానీ తను రాదు. ఆ మరుసటి రోజు ముందు రోజులాగానే ఉదయమే నిద్రలేచి చేతన కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఆకాంక్ష. కానీ ముఖంలో చేతు నిన్న రాలేదన్న బెంగ, బాధ కనపడ్డాయి. తన గదిలో నుండి హాల్లోకి వచ్చి కూర్చొని అలా మెయిన్ డోర్ వైపు చూస్తూ కూర్చుంది. అలా తను ఎదురు చూస్తుండగా చేతన తలుపు తెరుచుకొని లోపలికి వచ్చింది. కానీ ఈసారి ఆకాంక్ష భయపడలేదు. ఎందుకంటే ఆ తలుపు వెంట చేతన తప్ప మరెవ్వరూ రారు అని మనసులో బలంగా ఉండిపోయింది. చేతన రావటాన్ని చూసిన ఆకాంక్ష ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చేతన ఆకాంక్ష దగ్గరకు వచ్చి నుంచొని హాయ్ ఆకాంక్ష అని అంది ఎప్పట్లా. అందుకు ఆకాంక్ష నిన్నంతా ఎందుకు రాలేదు అని అడిగింది కొంచెం కోపంగా, కొంచెం బెంగగా. దానికి చేతు సారీ ఆకాంక్ష, చలిగాల్లో తిరగటం వల్ల నిన్నంతా విపరీతమైన హెడ్ఏక్, లైట్గా ఫీవర్ వచ్చింది, అందుకే రాలేకపోయాను అని చెప్పింది. అది విన్న ఆకాంక్ష ఓ అవునా, ఇప్పుడెలా ఉంది, తగ్గిందా మరి అని అడిగింది ఆకాంక్ష కంగారుగా. తగ్గింది, ఐఎమ్ ఫైన్ అని నవ్వింది చేతు. దాంతో ఆకాంక్ష కూడా చిన్నగా నవ్వింది. అప్పుడు సరే గాని మనోజ్ ఎక్కడా అని అడిగింది చేతు. అందుకు ఇక్కడ అంటూ కిచెన్ నుండి మనోజ్ స్వరం వినిపించింది. వెంటనే చేతు మనోజ్ కోసం కిచెన్లోకి వెళ్ళింది. మనోజ్ బాటిల్స్ పడుతూ ఏంటి జ్వరమా, ఇప్పుడు ఓకేనా అని అడిగాడు. అందుకు చేతు అదేం లేదు, నిన్న బద్ధకంగా ఉంది, ఇక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తాను అని రాలేదు అనంది కాస్త చిన్న గొంతుతో. అది విన్న మనోజ్ ఎందుకో సైలెంట్ అయ్యాడు. అతని ముఖంలో తేడాను గమనించిన చేతన వెనక్కి తిరిగి చూస్తే వెనక ఆకాంక్ష ఉంది. అది చూసి చేతన తెల్ల ముఖం వేసుకొని అలా ఉండిపోయింది. ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదూ అని అడిగింది ఆకాంక్ష వణుకుతున్న గొంతుతో. ఎందుకని అబద్ధం చెప్పావు, ఎందుకు అని మళ్ళీ కొంచెం గట్టిగా అరిచింది ఆకాంక్ష. అప్పుడు ఉన్నట్టుండి చేతన దీన్నే మోసం అంటారు అని అంది. దాంతో ఆకాంక్ష సైలెంట్ అయింది. ఇప్పుడు నేను కేవలం అబద్ధం చెప్పడమే కాదు, నిన్ను మోసం చేశాను. అంతగా పరిచయం లేని వాళ్లకు చెబితే అది అబద్ధం, అదే మన అని నమ్మిన ఓ వ్యక్తి నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే అది మోసం. అలా చేస్తే ఒక్కోసారి శాశ్వతంగా ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని మనం కోల్పోవచ్చు. ఇదంతా నీకు అర్థం కావాలనే ఇదంతా చేశాను. ఒక రకంగా ఇది చాలా చిన్నది, ఇంకా కొంతమంది చాలా రకాలుగా నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. మీ అమ్మగారిని కూడా ఎవరో బలంగా నమ్మించి చాలా దారుణంగా మోసం చేసుంటారు. ఆమె ఒకసారి కాదు, పదే పదే రకరకాల మనుషుల చేతిలో మోసపోయి ఉండొచ్చు. అందుకే మనుషులంటే మోసమే చేస్తారు అనే నిర్ధారణకు వచ్చేశారు. అదే నీకు చెప్పారు. దాంతో నువ్వు కూడా మనుషులంటే భయం పెట్టేసుకున్నావు. కాబట్టి నీకు భయం అనే ఎమోషన్ తప్ప ఇంకేమీ తెలియదు. కానీ అందరిలానే అన్ని రకాల ఎమోషన్స్ నీలో ఉన్నాయి. నేను నిన్ను తాకగానే అమ్మను గుర్తు చేసుకున్నావు కదా, అది నీకు అమ్మ మీదున్న ప్రేమ. నేను ఒక రోజు కనపడకపోయేసరికి
బెంగ పెట్టుకున్నావు కదా, దాన్నే ఎఫెక్షన్ అంటే ఆప్యాయత. నాకు బాలేదు అనగానే కంగారు పడ్డావు కదా, అది కూడా ఎఫెక్షనే. అది ఒక రకమైన ప్రేమే. ఏ మనిషినైతే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో ఆ మనిషి అంటే చాలా కేరింగ్గా ఉంటాం. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే తట్టుకోలేం. అలాగే ఇందాక నేను అబద్ధం చెప్పాను అని తెలిసినప్పుడు నా మీద అరిచావు కదా, అది కోపం. ఏడ్చావు కదా, అది బాధ. ఇలా అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు బయటికి వస్తే అవి కూడా బయటికి వస్తాయి. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో ఆకాంక్ష, మనుషులందరూ మోసం చేసేవాళ్ళు కాదు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. మనం దూరంగా ఉండాల్సింది మనుషుల్లో ఉండే చెడుకి, మనుషులకు కాదు అని చేతన చెప్పగానే రూమ్లో అంతటా నిశ్శబ్దం నెలకొంది. చేతన, ఆకాంక్ష తీక్షణంగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. ఒక్కసారిగా ఆకాంక్ష చేతనను కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఆ దృశ్యం చూడటానికి ఓ అమ్మ తన బిడ్డను ఓదార్స్తున్నట్లుగా, ఓ బిడ్డ తన తల్లి భుజం మీద తలవాల్చి సేద తీరుతున్నట్లుగా కనిపించింది. ముందు సంఘటనతో నమ్మకం వచ్చిన మనోజ్ ఆ తర్వాతి రోజు తన మిగతా స్నేహితులందరినీ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు ఆకాంక్షకి. ఆకాంక్షలో భయం తగ్గినప్పటికీ ఇంకా కాస్త బేరుగ్గా అలానే ఉంది. ఇదివరకులా కాకపోయినా కొంచెం భయపడుతూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. పక్కనే చేతన ఆకాంక్ష భుజం మీద చెయ్యి వేసి నిలబడింది. అలా ఒక్కొక్కరు తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వర్ ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే అతన్ని చూసి, నీ మీదే కదా ఓసారి ఇంటికి వస్తే ఫ్లవర్ వాజ్ విసిరేశాను, పాపం నీకు నుదుటి మీద దెబ్బ కూడా తగిలింది కదూ అని అడిగింది ఆకాంక్ష అమాయకంగా. అందుకు ఈశ్వర్ అవును అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఐఎమ్ సారీ అంది కాస్త ఇబ్బందిగా, తప్పు చేశానే భావనతో. పర్లేదు, ఇట్స్ ఓకే అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ మొహమాటంగా. ఆకాంక్ష కూడా చిన్నగా నవ్వింది. ఆ తర్వాత రోజు మనోజ్ ఇంట్లో డాక్టర్ సంజయ్ ఆకాంక్షను చూడటానికి ఇంటికి వచ్చి మనోజ్ని పలకరించి సోఫాలో కూర్చున్నాడు. పార్కు నుండి వస్తున్నారా అని అడిగాడు మనోజ్. అవును అని అన్నారు డాక్టర్ సంజయ్. టీ, కాఫీ కావాలా అన్నట్లుగా అడిగాడు మనోజ్. అందుకు కాఫీ అని బదులిచ్చారు సంజయ్ నవ్వుతూ. కొద్ది నిమిషాల తర్వాత ఆకాంక్ష కాఫీ తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చింది. వెనకే చేతన కూడా ఉంది. అది చూసి డాక్టర్ సంజయ్ కాఫీ తీసుకుంటూ, ఓ వెరీ గుడ్, మీరే చేశారా కాఫీ అని అడిగారు ఆకాంక్షని. అవును డాక్టర్, 3 రోజుల క్రితమే చేతన నాకు నేర్పించింది అని చెప్పింది నవ్వుతూ. దట్స్ గుడ్, దట్స్ గుడ్. వీళ్ళంతా మా అన్నయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అని చెప్పింది అందరినీ చూపిస్తూ. ఓ వెరీ నైస్, దట్ సౌండ్ గ్రేట్ అని మెచ్చుకున్నారు సంజయ్. సార్ అది సారీ సార్, ఆ రోజు అలా ప్రవర్తించినందుకు అని అంది ఆకాంక్ష కాస్త మొహమాటంగా. దట్స్ ఓకే డియర్, నో వరీస్, యు ఆర్ ఫైన్ నౌ, దట్స్ వాట్ వీ వాంట్ అని అన్నారు డాక్టర్ సంజయ్ నవ్వుతూ. థ్యాంక్ యూ డాక్టర్ అని హుషారుగా చెప్పి మిగతా వాళ్ళకి కాఫీ ఇవ్వటానికి వెళ్ళింది ఆకాంక్ష. సంజయ్ కాసేపు మనోజ్తో మాట్లాడి ఆకాంక్షని గమనించారు. ఆ తర్వాత వెళ్లే ముందు ఆకాంక్షలో చాలా మార్పు వచ్చింది మనోజ్. ఈ మార్పు మీతో కలిసి బ్రతకటానికి సరిపోతుంది, కానీ తనంతట తాను బ్రతకటానికి సరిపోదు. అవర్ మోటో ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ ఇన్నోసెంట్ గర్ల్ ఇంటూ యాన్ ఇండిపెండెంట్ గర్ల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ సంజయ్. ఆ మాట మనోజ్తో పాటు తనతో ఉన్న చేతన, ఈశ్వర్లు కూడా విన్నారు. ఆ తర్వాత రోజు నుండి ఈశ్వర్ ఆకాంక్షతో మరింత సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టాడు. ఓసారి చేతు ఆకాంక్షకి అన్నం తినిపిస్తుంటే ఈశ్వర్ లెట్ హర్ ఈట్, తను తింటుంది కదా అని అన్నాడు. దాంతో చేతు ప్లేట్ ఆకాంక్షకి ఇస్తుంది. అప్పుడు ఆకాంక్ష తనంతట తాను తింది. మధ్యలో పొలమారినప్పుడు వెంటనే ఈశ్వర్ ఆకాంక్షకు మంచినీళ్ళు అందించాడు. చేతితో తల మీద చిన్నగా కొట్టాడు. ఇంకో సందర్భంలో ఎప్పటిలా హాల్లో ఆకాంక్ష చేతన మాట్లాడుకుంటుంటే చేతు ఆకాంక్షని అప్పుడప్పుడు విండో దగ్గర కూర్చోబెట్టు, అంటే తనకి ఎప్పుడు నీడే కాదు ఎండ కూడా అలవాటు పడాలి కదా అని అన్నాడు. అందుకు చేతన అది నిజమే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. పద ఆకాంక్ష,
కిటికీ దగ్గర కూర్చుందాం అని నవ్వుతూ ఆకాంక్షను కిటికీ దగ్గరకు తీసుకువెళ్ళింది. మరో సందర్భంలో మనోజ్ ఆకాంక్షకి న్యూస్ చూపిస్తూ ఉందాం. బయటకు వెళ్ళకపోయినా బయట జరిగే విషయాలు తనకి తెలుస్తాయి, అలా తెలియటం చాలా అవసరం అన్నాడు ఈశ్వర్ మనోజ్తో. మనోజ్ కూడా ఈశ్వర్ ఆకాంక్షపై చూపించే ప్రత్యేక శ్రద్ధను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. టీవీ పెడుతుండగా న్యూస్ ఛానల్ అంటే ఏదో ఒకటి పెట్టకు, ఈ డిబేట్లు, బిల్డప్లు, భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ చూసి ఆకాంక్ష బెదిరిపోయిద్ది. చక్కగా ఈటీవీ న్యూస్ పెట్టు, అదొక్కటే ఏ గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉన్న న్యూస్ ఉన్నట్లు చదివేది, లేదా దూరదర్శన్ పెట్టు, అసలు ఏ గోలా ఉండదు అన్నాడు శ్రావణ్. ఆ మాట విని అందరూ నవ్వారు. ఈశ్వర్ చెప్పినట్లు రోజు ఆకాంక్షకు న్యూస్ చూపిస్తూ ఉన్నారు. న్యూస్ చూస్తూ అదేంటి, ఇదేంటి, ఇది అలా ఎందుకు చేశారు, అది ఎలా జరిగింది అని ఆకాంక్ష అడిగే రకరకాల ప్రశ్నలకు మిగతా వారు ఒక్కోసారి విసుగు ప్రదర్శించిన ఈశ్వర్ మాత్రం ఎంతో ఓపికగా వివరించాడు ఆకాంక్షకి. అందుకే ఏది అడగాలన్నా ముందు ఈశ్వర్ని అడగటం మొదలుపెట్టింది ఆకాంక్ష. అలాగా ఒకరోజు మనోజ్లా వంట నేర్చుకోవాలని, తన అన్నకు సాయంగా ఉండాలని ఆకాంక్ష మనోజ్ని చూస్తూ ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు తన వేలుని కోసుకుంది. అప్పుడే అక్కడికి నీళ్లు తాగటానికి వచ్చిన ఈశ్వర్ అది చూసి మనోజ్ కన్నా వేగంగా స్పందించి కంగారుగా వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఆ వేలును శుభ్రం చేసి బ్యాండేడ్ వేసి, ఏం కాదు తగ్గిపోతుంది, కాకపోతే ముందు ముందు ఇలాంటివి ఎన్నో తట్టుకోవాలి ఆకాంక్ష. తట్టుకుంటావులే, ఎందుకంటే అంతటి సమర్థత, సహనం మీ ఆడవాళ్ళకి పుట్టుకతోనే వచ్చింది. అందుకే కాలొచ్చు అని తెలిసినా గెరిటె పట్టుకుంటారు, తెగచ్చు అని తెలిసినా కత్తి పట్టుకుంటారు, ప్రాణమే పణంగా పెట్టి మరో శిశువుకి ప్రాణం పోస్తారు. అలా ప్రతిరోజు మీకు సవాలే, ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కాకపోతే చాలామంది వారిలో ఉండే ధైర్యాన్ని గుర్తించరు. అలా నువ్వు నీలోని ధైర్యాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందా ఆకాంక్ష. మేము ప్రతి క్షణం నీ వెంటే ఉండలేకపోవచ్చు, అందుకే మాతో పాటు నీ ధైర్యంతో కూడా స్నేహం చెయ్యి, అది నిన్నెప్పుడూ విడిచిపెట్టదు. నువ్వు మిగతా మనుషుల్ని నమ్మే ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఆకాంక్ష. నీ మీద నువ్వు పెంచుకునే నమ్మకమే నిన్ను నలుగురిలో నిలబెడుతుంది, నడిపిస్తుంది, నిన్ను గెలిపిస్తుంది. ఈ ధైర్యం, నమ్మకం రెండూ నీలో ఉన్నంత వరకు ఎవరు నిన్నేం చేయలేరు ఆకాంక్ష అని చెప్పాడు. ఆకాంక్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆకాంక్ష ఆలోచనలో పడింది. ఆ రోజు రాత్రి ఆకాంక్ష గదిలో ఆకాంక్షకు చేతన పరిచయం అయినప్పటి నుండి ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటుంది. చేతన మొదటిసారి ప్రేమగా తనని దగ్గరికి తీసుకోవటం, తనని ఆడించటం, నవ్వించటం, అన్నం తినిపించటం, తర్వాత ఈశ్వర్తో పాటు మిగతా స్నేహితుల పరిచయం అవ్వటం, వాళ్ళతో గడిపిన క్షణాలు, ఇలా ప్రతిదీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈశ్వర్ తనపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధాశక్తులను గుర్తు చేసుకుంది. ఈశ్వర్ సహనం, చూపించే ఆప్యాయత ఒక్కొక్కటి గుర్తొస్తుంది. తన వేలు తెగిన వెంటనే ఈశ్వర్ కంగారు పడుతూ బ్యాండేడ్ వేసిన సంఘటన గుర్తొచ్చినప్పుడు, నాకు బాలేదు అనగానే కంగారు పడ్డావు కదా, అది కూడా ఎఫెక్షనే, అది ఒక రకమైన ప్రేమే. ఏ మనిషిని అయితే మనం ప్రేమిస్తామో, అభిమానిస్తామో ఆ మనిషి అంటే చాలా కేరింగ్గా ఉంటాం. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే తట్టుకోలేం అని చేతన చెప్పిన మాటలు గుర్తొచ్చి తన వేలికున్న బ్యాండేడ్ని చూసి చిన్నగా నవ్వి నిద్రలోకి జారుకుంది ఆకాంక్ష. తర్వాత రోజు ఉదయం రోజులానే స్నేహితులందరూ ఇంటికొచ్చారు. ఆకాంక్ష ప్రత్యేకంగా ఈశ్వర్ని గమనిస్తుంది. మధ్యలో ఓసారి తనని గమనించటం ఈశ్వర్ గమనించాడు. అలా కొంత సమయం గడిచాక, అరే మనోజ్, నేను వస్తారా, ఈరోజు కొంచెం పనుంది, రేపు కలుద్దాం, బాయ్ ఆకాంక్ష అంటూ లేచి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మనోజ్ కూడా బాయ్ చెప్పాడు. వెంటనే ఆకాంక్ష లేచి కిటికీ వైపు వెళ్ళింది. ఈశ్వర్ని చూడాలనిపించి, ఎందుకంటే ఎవరైనా ఈ కిటికీని దాటుకునే వెళ్ళాలి, ఏంటి బయటికొచ్చినోడు ఎంతకీ ఇక్కడికి రాడే అన్నట్టుగా చూస్తుంటే కిటికీ పక్కనే నిలబడినట్లుగా ఈశ్వర్ ఆకాంక్షకు ఎదురుగా వచ్చి, నా కోసమేనా అని అడిగాడు ఆకాంక్షని చిన్నగా నవ్వుతూ. అందుకు తను, కాదు ఎండ తగులుతుందని అనంది. అవునా, అబద్ధాలు చెప్పటం ఎవరు నేర్పించారు అని అడిగాడు మళ్ళీ.
కొన్ని ఎవరూ నేర్పించక్కర్లేదు అని బదులిచ్చింది నవ్వుతూ. అందుకు ఈశ్వర్, అయితే నువ్వు అబద్ధం చెప్పింది నిజమన్నమాట. అది నిజమైతే నువ్వు నా కోసం అని మధ్యలో ఆపేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆకాంక్ష కూడా సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకుంటుంది. ఆ తర్వాత రోజుల్లో ఆకాంక్ష ఈశ్వర్కి మరింత దగ్గరయ్యింది. రోజు ఈశ్వర్ వెళ్తూ కిటికీ దగ్గర ఆగి ఆకాంక్షతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఓ రోజు ఉదయం ఈశ్వర్ స్వీట్స్ తెచ్చి అందరికీ తినిపిస్తూ తనకు బెంగళూరులో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అప్పుడు అందరూ ఈశ్వర్ని కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఆకాంక్ష మాత్రం ఈశ్వర్ దగ్గరకు వచ్చి బెంగళూరు అంటే ఎక్కడా అని అడిగింది. అందుకు ఈశ్వర్, ఇక్కడ కాదు, అది కర్ణాటక, ఇంకో రాష్ట్రం, ఇక్కడికి చాలా దూరం అని చెప్పాడు. అది విన్న ఆకాంక్ష, ఓ మరెప్పుడు వెళ్ళేది అని అడిగింది చిన్న గొంతుతో. ఈరోజు రాత్రి ప్రయాణం అని బదులిచ్చాడు ఈశ్వర్. ఆకాంక్ష ముఖంలో నిరుత్సాహాన్ని మనోజ్, చేతన గమనించారు. కొంత సమయం గడిచాక, ఓకేరా, కొన్ని అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి, మరి నేను వెళ్ళొస్తా అని అంటూ ఈశ్వర్ ఆకాంక్షకు దగ్గరగా వచ్చి, ఆకాంక్ష వెళ్ళొస్తాను, చెప్పిన మాటలు గుర్తున్నాయిగా, ధైర్యంగా ఉంటావుగా? ఉంటావులే అని నవ్వుతూ బయటికి వెళ్ళి తలుపేశాడు. ఏంటిది, ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది, ఏడుపొచ్చేస్తుంది. ఈశ్వర్ని రేపటి నుండి చూడలేనంతే ఏదోలా ఉంది. మొదటిసారి ఈశ్వర్ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను అని ఆకాంక్ష మనసులో అనుకొని వేగంగా లేచి పరుగులాంటి నడకతో తలుపు దగ్గరకు వెళ్ళి మళ్ళీ భయం వేసి ఆగింది. ఆ క్షణం, ఇలా అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు బయటకు వస్తే అవి బయటకు వస్తాయి. మనం దూరంగా ఉండాల్సింది మనుషుల్లో ఉండే చెడుకి, మనుషులకి కాదు అనే చేతన మాటలు, ఈ ధైర్యం, నమ్మకం రెండూ నీలో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్నేం చేయలేరు ఆకాంక్ష అనే ఈశ్వర్ మాటలు గుర్తొచ్చాయి ఆకాంక్షకు. దాంతో ఆకాంక్ష రెండు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ముందు తన చేతులతో తలుపు తెరిచింది. తర్వాత కళ్ళు తెరిచింది. నేరుగా ఆకాశంలో సూర్యుడు, రోడ్డు మీద జనం. ఇన్నాళ్ళు తనని తాను 4 గోడల మధ్య నిర్బంధించుకొని ఆ రోజు ధైర్యంగా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలని సంసిద్ధమైన ఆకాంక్ష కళ్ళకి కనపడ్డ దృశ్యమది. కానీ మనసులో మెదులుతున్న ఆలోచన ఒక్కటే, ఈశ్వర్ను చేరుకోవాలని. ఆ ఆలోచనతో కళ్ళు పెద్దవి చేసి ఆ జనంలో ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడో అని చూసింది. కానీ ఎక్కడా కనిపించడం లేదు. దాంతో దుఃఖం ముంచుకొచ్చింది తనకి. ఎరుపెక్కిన కంటి వెంట వచ్చిన నీరుతో బరువెక్కిన రెప్పలను వాల్చకుండా ఆ జనంలో ఒక్కొక్కరిని దాటుకుంటూ ఆగకుండా పరిగెడుతుంది. తనకెదురుగా వచ్చిన డాక్టర్ సంజయ్ ఆశ్చర్యంగా చూస్తుంటే మనోజ్, తన స్నేహితులు అంతా కలిసి ఆనందంతో చూస్తున్నారు. ఈశ్వర్ని చేరుకోవాలనే ఆశ, అందుకోలేనేమో అన్న భయం మనుషులంటే తనకున్న భయం పోయేలా చేశాయి. చివరకు ఆశగా వెతుకుతున్న తన కళ్ళకి అల్లంత దూరంలో తనకెదురొస్తూ ఈశ్వర్ కనిపించాడు. అప్పుడు ఆకాంక్ష ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి, నా కోసమే వెనక్కొస్తున్నావా అని అడిగింది వణుకుతున్న గొంతుతో. అందుకు ఈశ్వర్, కాదు, స్వీట్ బాక్స్ మర్చిపోయాను, ఇంటి దగ్గర కొంతమందికి పంచాలి అని అన్నాడు. అది విన్న ఆకాంక్ష, అబద్ధాలు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగింది చిన్నగా నవ్వుతూ. కొన్ని ఎవరూ నేర్పించక్కర్లేదు అని నవ్వాడు ఈశ్వర్. అప్పుడు ఆకాంక్ష కూడా నవ్వేసి ఈశ్వర్ని కౌగిలించుకుంది. ఇదండి వాళ్ళ మన కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనలో ఉన్న భయమే మనల్ని అందరికన్నా ఎక్కువ నిర్బంధిస్తుంది. ఆ భయం వల్లే మనకి దక్కాల్సినవి ఎన్నో దక్కకుండా పోతాయి. మనం ఎక్కువగా ఆలోచించుకొని భయాన్ని ఇంకా పెంచుకునే కొద్దీ మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. మన చుట్టూ ఇలా అందరూ మంచి వాళ్ళే ఉంటారని లేదు, కానీ మంచి వాళ్ళు ఉన్నా లేకపోయినా మనలో భయం లేకుండా ఎదుటి వాళ్ళలోని చెడుని మాత్రమే దూరం చేసుకొని మనుషులకి దగ్గరయ్యేలా ఉండాలి. అప్పుడు ప్రేమ, విజయం అన్నీ మీకు దగ్గరగా వచ్చేస్తాయి. కథను షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకెవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బాయ్ బాయ్.